సంబంధం లేనట్టుగా మాట్లాడకుండా దీనికి సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి తతంగం ఏమిటంటే మద్యం షాపులన్నీ చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు తన నాయకుల ముఠా చేతిలో పెట్టాడు. వాళ్ళ కనుసన్నలో నడుస్తున్నాయి. వాళ్ళ కనుసన్నలో నడిపేటట్టుగా చేసి వాళ్ళు నేరుగా ఎక్కడైతే ఈ నకిలీ మద్యం వచ్చిందో వాటిని తీసుకెళ్లి బెల్ట్ షాపుల్లో వేశారు. ఆ బెల్ట్ షాపుల్లో పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమ్మితే మొత్తం వాళ్ళ ప్రాణాలు హరించుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. దీని వెనక ఎవరున్నారనేటువంటి దాన్ని లేకుండా దీనికి సంబంధించి ఏదో దొంగేవుడు గుమ్మడికాయ దొంగేవారు అంటే భుజాలు దౌడుకున్నట్టుగా మీరు ఎవరెవరి మీదనే మాట్లాడడం కాకుండా ఈరోజు మేము అడిగేది, ప్రభుత్వం అంతకుముందు నడుపుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆధీనంలోనే లిక్కర్ షాపులు నడిచాయి. వాటికి సంబంధించినటువంటి బాటిల్లో ఒకసారి చూడండి, మీరు మాట్లాడారు. లేనటువంటి లిక్కర్ స్కామ్ను సృష్టించి మా వాళ్ళని ఇబ్బంది పెట్టారు, మా వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టారు. మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, ఆ రోజు ఎక్కడైనా బెల్ట్ షాప్లో ఈ నకిలీ మద్యం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదా? ఏ ఫ్యాక్టరీలో తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు అనేటువంటి దాని మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ చూస్తే వెంటనే దాని మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్తో సహా, కాంపోజిషన్తో సహా వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈ విధంగా లేదే, పరిమిత సంఖ్యలో మద్యం ఈ పనిచేసాయి షాపులు. ఎక్కడ కూడా విపరీతంగా పనిచేసేటువంటి పరిస్థితి. ఈరోజు బడి లేదు, గుడి లేదు, మసీదు లేదు, చర్చి లేదు, ప్రార్థన స్థలాలు లేవు, పవిత్రమైనటువంటి స్థలాలు లేవు. ఎక్కడ పడితే అక్కడ ఇష్ట రీతిగా అమ్మడం, ఆ పక్కనే బహిరంగంగానే అనధికార బారులు ఏర్పాటు చేసుకోవడం, బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకోవడం, ఆ బెల్ట్ షాపుల మీద వేలం పాటలు పాడుకోవడం, దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉండేటువంటి నాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా పంచుకోవడం, పైకి చేర్చడం. మిగతా వాడి విధంగా నకిలీ మద్యం పెట్టి బెల్ట్ షాపులకి అమ్మి ఆ బెల్ట్ షాపుల ద్వారా పై వరకు అమ్మడం. కాబట్టి ఏ రోజైతే ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్రలు బయటపడ్డాయో ఆ రోజు నుంచి డైవర్షన్ గేమ్స్, డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు యథాప్రకారం తయారు చేశాడు. దాంట్లో చంద్రబాబు ఏమన్నాడు, జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం మనిషే కాదు, అసలు ఈ నిందితులు ఎవరు తెలుగుదేశం వాళ్ళు కాదు, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక కొత్త పదం నేర్చుకున్నాడు. ఎవడన్నా తన పార్టీలో వాడు తప్పు చేస్తే మాత్రం ఇతను వైఎస్ఆర్సీపీ కోవర్ట్. సింపుల్. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా దగ్గరికి పంపిస్తే వచ్చారు అని చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. దొరికిపోయిన వాడినేమో వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అంటాం. వాడు దొరకపోతే దొరలాగా, దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టుగా ఈరోజు దొరలాగా నడుపుకుంటే ఆ రోజులు ఏం కనపడలే ఆయన కోవర్ట్ అనేటువంటిది. ఈరోజు దొరికిన వెంటనే ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్ట్గా మారిపోయాడు. ఈరోజు 2019లో అక్కడ అంతకుముందు శంకర్ యాదవ్ అనేటువంటి వ్యక్తి పోటీ చేశాడు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆ 2024 వచ్చేటప్పటికి పాపం ఆ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి శంకర్ యాదవ్కి ఇవ్వకుండా నువ్వు 2024 ఎన్నికల్లో జయచంద్రారెడ్డి ఇవ్వడానికి వెనక పెద్ద తతంగమే జరిగింది. అది బహిరంగ రహస్యం. ఇదంతా మొత్తం ఆయన మాట్లాడుకోవడం, కానీ వయా కిలారి రాజేష్ లోకేష్తో మాట్లాడుకోవడం, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడైతే ఆయన బేరసారాలు మాట్లాడుకుని నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటా, మీకు డబ్బులు ఇస్తా పార్టీకి అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఆయన బటన్ నొక్కి డబ్బులు వేస్తే ఆ డబ్బులు మీకు చేరినట్టుగా లోకేష్ నిర్ధారిస్తే చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇచ్చాడు. ఇది వాస్తవమా కాదా చెప్పండి? ఇది వాస్తవమైనప్పుడు మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి బీఫార్మ్ ఇచ్చి ఈరోజు అతను వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అనేటువంటి మాట మాట్లాడడం అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండదు. చంద్రబాబు నాయుడు నోటుకుండా పచ్చి అబద్ధాలు వస్తాయి, కానీ దారుణంగా వస్తున్నాయి ఈ మధ్య. ఏది పడితే అది మాట్లాడడం, ఏదో ఒక విధంగా నెపం ఎదుటోడికి ఆపాదించడం తప్ప ఇంకొకటి లేదు. ఈ విధంగా సరే అనుకుందాం, నువ్వు చెప్పినట్టే ఆయన ఏదో పెద్దిరెడ్డికి సన్నిహితుడు, దానివల్ల ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అని చెప్పి నువ్వే మాట్లాడావు. పెద్దిరెడ్డి సన్నిహితుడైతే పెద్దిరెడ్డి తమ్ముడి మీద నువ్వు ఎందుకు పోటీ పెట్టావు? ఆ మాత్రం నీకు అవగాహన లేదా? నిన్ను చూస్తే, నీ పరిస్థితి చూస్తే నీ నీడను నువ్వు నమ్మవే, నీ నీడను చూసి నువ్వు భయపడతావే. అటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ కోవర్ట్కి టికెట్ ఇచ్చావా? ఇది నమ్మాలనా? ఇది నమ్మదగినటువంటిది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అంటే ఎంతమంది మా పార్టీలో నుంచి వచ్చారు మీ దగ్గరికి? నెల్లూరు పార్లమెంట్గా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా పార్టీ నుంచి వచ్చాడు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ కోవర్టేనా? మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ కోవర్టేనా? లావు శ్రీకృష్ణదేవరాయలు మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ కోవర్టేనా? తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు, ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్టేనా? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు, ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్టేనా? కొలుసు పార్థసారథి, వాసవిశెట్టి సుభాష్, అదేవిధంగా వీళ్ళు ఇంకొక మంత్రులందరూ వచ్చారు మీ దగ్గరికి. కొలుసు పార్థసారథి దగ్గర నుంచి, వాసవిశెట్టి సుభాష్ దగ్గర నుంచి, రాంప్రసాద్ దగ్గర నుంచి, రాంప్రసాద్ రెడ్డి దగ్గర నుంచి, వీళ్ళు ముగ్గురు మా పార్టీలో నుంచి ఈరోజు మీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా కోవట్లేనా? అంటే మీరు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాళ్ళు మా కోవట్లే,
మీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసేవాళ్ళు మా కోవర్టే, అంతే కదా నువ్వు చెప్పాల్సింది. ఎవరైతే ఈ పార్టీ నుంచి అక్కడికి వచ్చారని చెప్తున్నావో వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించావో, కొంతమంది గెలిచారు, కొంతమంది ఓడిపోయారు. ఎవడైనా సరే ఆ పార్టీ నుంచి వచ్చారంటే వాళ్ళు కోవర్ట్ కింద లెక్కేస్తున్నావు. కాబట్టి ఈరోజు జయచంద్రారెడ్డిని అతను తప్పు చేశాడు కాబట్టి, దొరికిపోయాడు కాబట్టి అడ్డంగా ఆయన మీద ఇప్పుడు కేసు బుక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సింపుల్గా ఆయన మీ కోవర్ట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను, అందరూ మా కోవర్ట్ వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నాడా? చంద్రబాబు నాయుడు